రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి వైసీపీ విధ్వంసకర ఆలోచనలు గొడ్డలిపెట్టిగా మారాయన్నారు మంత్రులు కొలుసు పార్థసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. క్రిస్టియన్ సంఘాలను రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు వస్తే వారిని బెదిరించే స్థాయికి దిగజారని అన్నారు. రాయచోట్లో ₹1 కోటి నిధులతో నిర్మించబోతున్న శ్రీ దేవకి యశోదాకృష్ణ ఆలయం నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పిల్లల భవిష్యత్తు లక్ష్యంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రులు. అన్ని మతాల అభిప్రాయాల్ని, మనోభావాల్ని గౌరవించడం లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కానీ దురదృష్టం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ స్వతహాగా వచ్చిన విధ్వంసకర ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అన్ని విషయాల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి గొడ్డలు పెట్టుగా మారారు. ఎవరన్నా పెట్టుబడి పెడతానికి వస్తే మేము వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామని చెప్పేసి బెదిరించే స్థాయికి వెళ్ళారు. అదేవిధంగా చట్టపరంగా, రాజ్యాంగపరంగా కోర్టుల నిర్ణయం ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా మరి క్రిస్టియన్ సంఘాలను రెచ్చగొట్టి ఒకవేళ రాజ్యాంగ వ్యతిరేకంగానో, లేకపోతే కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగానో, లేకపోతే వారి వ్యతిరేకంగా చేస్తే అది వేరు. కానీ రాజ్యాంగాన్ని లేకపోతే కోర్టుల జడ్జిమెంట్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటే దాని మీద క్రిస్టియన్ సంఘాలను రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో అరాచక పరిస్థితిని సృష్టించడానికి ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి నేను భావిస్తున్నానని చెప్పేసి, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి పారిశ్రామికంగా అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసి ప్రజలకు మేలు చేసే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మరి పిల్లల భవిష్యత్తు లక్ష్యంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను.